ఇగ మా మమ్మీతోనైతే ఇది లాస్ట్ ఎపిసోడ్ అనమాట. రేపు ఆమె ఊరికెళ్ళిపోతుంది. సో, ఏడికి తీసుకుపోయినా, ఏం చేసినా ఆమేం తింటలేదు, తాగుతలేదు. ఇంట్లో ఎట్లాగో చాయ్ తాగుతది గదా! అదే బయట తాగిపిద్దామని హైదరాబాద్‌లో అన్నిటికన్నా ఫేమస్ ఇంకా కాస్ట్‌లీ చాయ్ గదా! నీలోఫర్. సో, అక్కడికి తీసుకుపోయినా అనమాట. సండే ఈవినింగ్ ఎళ్ళడంతోని ఫుల్ రష్ ఉండే. అసలు నిలబడడానికి గూడా ప్లేస్ లేకుండే. ఫైనల్‌గా అయితే చాయ్ మస్కాబన్ తెప్పించిన తర్వాత తాగినంక ఆమె రియాక్షన్ మీరే చూడుర్రి. ఈ చాయ్‌కి రూ. 80 ఎందుకు అన్నట్టు చూసింది. 2 పాల ప్యాకెట్లు వస్తాయని ఎనకాల నుంచి మా ఆయన సెట్ అయ్యిర్రు. సో, అట్లా మేమైతే ఈవినింగ్ టైం మంచిగా స్పెండ్ చేసినాం. లాస్ట్ డే మేమిద్దరం ఇట్లా మంచిగా ఒక 4 డేస్ టైమ్ స్పెండ్ చేసినాం, చిల్ అయినాం అంటే అదంతా మా ఆయన వల్లనే. ఈరోజు సండే కాబట్టి తమ్ముడు ఇంకా ఆయన ఫ్రీ ఉంటే నలుగురం కలిసి వెళ్ళినాం అన్నట్టు. మా మమ్మీతో చేసిన వీడియోస్ అన్నిటికి కూడా మీరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇంకా ఎట్లాంటి కంటెంట్ కావాలి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మమ్మీ వాళ్ళని కూడా ఇట్లా బయటకి తీసుకెళ్ళండి. ఎప్పుడు వాళ్ళు బిజీగా పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.